హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు కదండి. సో ఇవాళ మీరు అడిగిన క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. అయినా నేను మ్యాక్సిమం మీరు అడిగినప్పుడే నేను కామెంట్స్లోనే రిప్లై ఇచ్చేస్తాను. మరి ఆ రిప్లై అనేది మీ దాకా వస్తుందా లేదా అనేది అయితే నాకు తెలియట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు పంపించినప్పుడు నేను వైటీ స్టూడియోలో చూస్తాను. మరి నేను మీకు రిప్లై ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అప్పుడే మీరు నాకు పెట్టిన కామెంట్కి నేను రిప్లై ఇచ్చినప్పుడు మీకు కనిపిస్తుంది అనమాట. సో కొంతమంది చూసుకోకపోవచ్చు. సో అప్పుడు నేను రిప్లై ఇవ్వట్లేదు అని మీరు అనుకుంటున్నారేమో. కాదండి, నేను మ్యాక్సిమం 90% రిప్లై అయితే ఇచ్చేస్తాను. అయినా సరే ఫ్రీక్వెంట్గా అడుగుతూనే ఉన్నారు కొన్ని క్వశ్చన్స్. సో దాని గురించి అయితే ఇవాళ చెప్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఇదిగోండి, ఉదయాన్నే లేచి ఫస్ట్ ముగ్గు అయితే పెట్టేశాను. ఇంక ఉదయాన్నే హడావిడిగా ఉంటుంది కదండి. ఒక బాక్స్ అయినా 3 బాక్సులైనా హడావిడి మాత్రం తప్పదు. పిల్లలకి స్కూల్స్ ఏమో హాఫ్ డే. సో మా వారేంటి అంటే పిల్లల్ని మండే నుంచి తీసుకెళ్తానులే అని చెప్పేసి అన్నారనమాట. సో మళ్ళీ సెకండ్ సాటర్డే వస్తుంది, ఎందుకులే అని చెప్పేసి మండే నుంచి వస్తారులే అని చెప్పి అన్నారు. సో అందుకని ఇంక పిల్లలకైతే బాక్స్ లేదు. సో మా వారికి ఒకరికి అనమాట చామదుంపల పులుసు అయితే చేస్తూ ఉన్నానండి. ఒకవైపు చట్నీ, ఇంకోవైపు దోశలు వేస్తూ, ఇంకోవైపు చామదుంపల పులుసు అయితే చేస్తూ ఉన్నాను. చామదుంపల పులుసులోకి ఎండుచేప వేసి కనుక పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. కాకపోతే ఇవాళ నేను తినను. సో నేను తినను. ఈ నాన్ వెజ్ గురించి కూడా అడిగారు. మీరు తినను అని చెప్పారు కానీ తింటున్నారు అని. నేను తినను అంటే కొన్ని వారాలు తిననండి. వారంలో 3 రోజులు అయితే తింటాను, మిగతా రోజులైతే తినను అనమాట. అంటే 4 రోజులు తినను, 3 రోజులు తింటాను. సో ఇది కూడా అడిగారు, అందుకే చెప్తున్నా. ఆ తర్వాత ఒకసారి పులుసు ఎలా చేస్తానో చెప్పేస్తాను, చూసేయండి. కుక్కర్లో చేస్తానండి పులుసు కానీ సాంబార్ కానీ. కుక్కర్లో కనుక చేస్తే వెజిటేబుల్స్ అనేవి బాగా మెత్తగా ఉడికి పులుసు మంచి టేస్ట్ ప్లస్ చిక్కగా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. సో ఉల్లిపాయ కూడా వేసేసాను, సిమ్లో పెట్టాను. ఉల్లిపాయలు అయితే వేగుతూ ఉంటాయి. ఈ లోపల చట్నీ చేసుకున్నాను కదా, చట్నీకి కూడా పోపు పెట్టేసుకున్నాను. సో ఆ చట్నీ అయితే పోపులో వేసేస్తున్నాను. ఇంకోవైపు దోశల కోసం పిండి అయితే కలుపుకున్నాను. సో దోశ అయితే పోసేయాలన్నమాట. అయితే వంట చేస్తూ మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ ఇస్తాను. సో చూస్తూ ఉండండి. అయితే ఇంకా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మామయ్య గురించి అడుగుతున్నారండి. మామయ్య మీ దగ్గర ఉన్నారా లేరా, అసలు ఎందుకు లేరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మీరు ఇల్లు షిఫ్ట్ అయ్యారు కదా, అయినా సరే మీ మామయ్య మీ దగ్గర అంటే రాలేదు, ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉన్నారు. సో చెప్తాను. సో ఫస్ట్ అయితే కూర చూద్దాం. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత చామగడ్డలని ముందుగానే ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. అయితే చామగడ్డలు అలాగా కడిగేసి తొక్కతోనే ఉడకబెట్టాలండి. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం కనుక తొక్క కనుక తీసాము అంటే దుంపలు దురదొచ్చేస్తాయి. అందుకే ఎప్పుడైనా సరే చామదుంపలు మాత్రం స్కిన్ తీసి అస్సలు ఉడకబెట్టకండి. స్కిన్ తోటే ఉడకపెట్టి ఆ తర్వాత ఉడికిన తర్వాత స్కిన్ తీసేసేయండి. ఉల్లిపాయలు, కరివేపాకు వేగిపోయిన తర్వాత చామదుంపలు అందులో వేసేసాను. తర్వాత పసుపు, ఒక 1/2 స్పూన్ అలా పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి. ఇదిగోండి, ఇది సాంబార్ పొడి అండి. సాంబార్ పొడిని 2 స్పూన్లు వేసుకుంటున్నాను. పులుసు కూరల్లో సాంబార్ పొడి చాలా బాగుంటుంది. మామూలుగా పులుసు పొడి నేను సపరేట్గా చేస్తాను. అలా కాకపోయినా సరే సాంబార్ పొడి వేసుకున్నా బాగుంటుంది. లేదు అనుకుంటే శనగపిండి ఉంటుంది కదా, సో శనగపిండి ఒక 2 స్పూన్లు వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ ప్లస్ చిక్కగా ఉంటుంది అనమాట. పులుసు కమ్మగా ఉంటుంది. సో శనగపిండి అయినా వేసుకోవచ్చు, సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చు. కానీ పోపులో మాత్రం అంటే ఫస్ట్ ఆయిల్ వేసుకొని పోపు వేస్తాం కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఈ 3 మాత్రం కంపల్సరీ. చింతపండు వేసినప్పుడు ఖచ్చితంగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేస్తే పులుసు చాలా టేస్టీగా వస్తుంది, అంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సో అవన్నీ వేసేసిన తర్వాత చింతపండు రసం వేసుకున్నాను. ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండులో నుంచి రసం తీసుకొని చింతపండు రసం అందులో వేసేసి ఒక్క విజిల్ పెట్టేస్తే చాలండి, కూర అనేది ఉడికిపోతుంది. ఆల్రెడీ చామదుంపలు ఉడికినవే కాబట్టి ఏం కాదు. మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ కనుక పెట్టేసుకుంటే పులుసు రెడీ అయిపోద్ది అనమాట. సో అదైతే అవుతుంది. అది అయ్యే లోపల మా వారికి అయితే టిఫిన్ పెట్టేశాను. ఆ తర్వాత ముందు రోజు జామ్ చేశాను కదా, ఆ పైనాపిల్ జాము చాలా బాగా వచ్చిందండి నిజంగాన. పిల్లలైతే మాకు దోశలు వద్దు, మాకు బ్రెడ్ జాము కావాలమ్మా అని అడిగారు.
సరే అని చెప్పేసి ఇంకా పిల్లలకి అలాగే మా వారికి కూడా ఇంకా బ్రేక్లో అలా తింటారు కదా అని చెప్పేసి కాస్త జామ్ అయితే రాసి బాక్స్ పెట్టేద్దామని చెప్పి. సో ఇప్పుడైతే వ్లాగ్ ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. ఏంటంటే మీరు మామయ్య కోసం అడుగుతున్నారు కదా, మామయ్య మీరు వైజాగ్ వదిలి వచ్చేసారు కదా, సో మామయ్య అందుకే మీ దగ్గర ఉండట్లేదా అంటే ఆయనకి వైజాగ్లో ఓన్ హౌస్లో ఉండడమే ఇష్టం కదా, సో అందుకని ఇప్పుడు మీరు రెంట్ హౌస్కి వచ్చేసారు కాబట్టి మీ దగ్గర ఉండట్లేదా అని అడుగుతున్నారు. అట్లా ఏం లేదండి. మామయ్యకి మేము ఎక్కడున్నా సరే అంటే ఇప్పుడు ఈ జాబ్ అనేది ఎక్కడుంటే అక్కడ ఉండాలి కదా, సో దానివల్ల మామయ్య ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయరు. అది ఇప్పుడు మేము ఏలూరు వచ్చామనే కాదు, వైజాగ్లో ఇంకొక ఇల్లు షిఫ్ట్ అవుదాం అనుకున్నా సరే మామయ్య అయితే ఏమీ అనేవారు కాదు. మీ ఇష్టం అమ్మ, మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడే ఉండండి అంటారు తప్ప ఇక్కడే ఉండండి అక్కడే ఉండండి అని చెప్పేసి ఎటువంటి కండిషన్స్ అయితే మాకు పెట్టరు. ఇంకోటి ఏంటంటే మీరు ఇంత ఇల్లు షిఫ్ట్ అవుతుంటే మామయ్య ఎందుకు మీ దగ్గర లేరు, ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. అలా ఏం లేదండి, నేను చేసుకోగలను కాబట్టే ఇంకా మామయ్య యాక్చువల్గా మా మరిది వాళ్ళు కూడా షిఫ్ట్ అవుతున్నారు, సో అక్కడికి వెళ్తానమ్మా అని అన్నారు. ఓకే మామయ్య అని చెప్పాను. అంటే నాకేమి పిల్లలు నాకు కొంచెం పెద్దవాళ్ళే కదా, అక్కడైతే ఆద్య చిన్నది, సో వాళ్ళకి అక్కడ ఇబ్బంది అవుద్ది కాబట్టి ఇంక మామయ్య అక్కడికి వెళ్తా అంటే ఓకే అన్నాం. ఇంకోటి ఎవరి దగ్గర ఉంటారు అని అడుగుతున్నారు. ఏమండి ఆయనకి 3 పిల్లలు ఉన్నారు. సరే ఆడపిల్లనైతే పక్కన పెట్టండి, ఆడపిల్ల ఇంటికి ఏదో వెళ్తారు, ఒక వారం 10 రోజులు ఉంటారు తప్ప అంతకుమించి అక్కడైతే ఉండరు. కానీ కొడుకుల దగ్గర అయితే మాత్రం ఆయన ఖచ్చితంగా ఉంటారు కదండి. అది ఎక్కడ ఉంటారు అనేది ఆయన ఇష్టం అనమాట. అయితే వైజాగ్ బోర్ కొట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళు కేరళలో ఉన్నారు కాబట్టి కేరళ వెళ్తారు, లేదు కేరళలో బోర్ కొట్టింది అంటే మళ్ళీ మా దగ్గరికి వస్తారు అంతే. కాకపోతే అక్కడ ఆద్య ఉంటుంది కాబట్టి కొంచెం మామయ్యకి టైంపాస్ అవుతుంది అంతే. అంతే తప్ప దీని గురించి ఎప్పుడు అంత పర్టికులర్గా ఎప్పుడు మేము ఆలోచించలేదండి ఎక్కడ ఎక్కువగా ఉంటారు అనేది. అంటే మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది తప్ప అలా ఏం లేదు. ఆయనకి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటారు అంతే. అదే కంప్లీట్గా ఆయన డెసిషన్ అనమాట. ఎవరు ఇక్కడే ఉండు అక్కడే ఉండు అని ఎవ్వరు అనరు అసలు. అది మేము ఎప్పుడు పట్టించుకోలేదు కూడా ఆ విషయాన్ని అయితే మాత్రం. అంటే మీరు ఫ్రీక్వెంట్గా అడుగుతూనే ఉన్నారు మామయ్య ఏరి మీరు రెంట్ హౌస్కి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మామయ్య ఉంటారా మీతోటి అని చెప్పి. ఎందుకు ఉండరండి, అట్లా ఏం లేదు. మామయ్యకి ఈ ఇల్లు కూడా బాగా నచ్చింది, సో ఇక్కడికి కూడా వస్తారు, ఇక్కడ కూడా ఉంటారు. కాకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు షిఫ్ట్ అయ్యారు కాబట్టి అక్కడ ఉన్నారు అంతే. 2 months వెళ్ళిన తర్వాత ఇక్కడికి కూడా వస్తారనమాట. సో వినాయక చవితి అలా పండగలు కనుక వచ్చాయంటే మామయ్య మళ్ళీ నా దగ్గరికి వస్తారు. అంతేగాని అది పెద్ద ఇష్యూ అయితే కాదండి మామయ్య ఎక్కడ ఉండాలి అనేది. సో మీరు అడిగిన క్వశ్చన్ ఇదే అనుకుంటా, మామయ్య ఏరి అని అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. ఇంకోటి ఇల్లు షిఫ్ట్ అయ్యారు కదా, మీ అమ్మగారు కూడా రాలేదేంటి అని చెప్పేసి అడిగారు. ఏమండి నేను ఒక్కడే చెప్తాను, అమ్మ అయినా మామయ్య అయినా లేదా ఇంక మిగతా వాళ్ళైనా సరే ఇప్పుడు నేను షిఫ్ట్ అవుతున్నాను, అది నా పని నేనే చేసుకోవాలనుకుంటాను. అదే నేను అంటే నేను మా ఆయన మేమే చేసుకోవాలనుకుంటాను తప్ప వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టాలని అనుకోము. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదండి. సో మా అమ్మకి అసలే బోల్డ్ పనులు ఉంటాయి, అక్కడ ఆవిడ వ్యాపారం అది చాలా ఉంటాయి. అందుకే నేను మావయ్యనైనా కానీ మా అమ్మనైనా కానీ శ్రావణినైనా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా. సో అది. ఆ తర్వాత మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు వైజాగ్లో ఇల్లులు చూశారు రెంట్కి, కానీ ఏలూరు షిఫ్ట్ అయ్యారు ఏంటి అని చెప్పేసి అడిగారు. యాక్చువల్గా దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, నేను చెప్పాననే అనుకున్నానండి. ఏంటంటే యాక్చువల్గా మేము ఏలూరు రావాలి అనేసి అస్సలు అనుకోలేదు. లాస్ట్ 10 daysలోనే అంతా అయిపోయిందనమాట. దానికి ముందు పిల్లలు స్కూల్కి దగ్గరగా ఉంటుంది కదా అని చెప్పేసి సుజాత నగర్ వైపే మేము వెళ్ళిపోదాం అని అనుకున్నాము యాక్చువల్గానా. సో మా వారి స్కూలు అలాగే పిల్లల్ని కూడా అక్కడే ఆ స్కూల్లోనే వేద్దాము, దగ్గరగా ఉంటుంది కదా అని అనుకొని అటువైపే ఇల్లులన్నీ చూసాము. కాకపోతే ఏమైందంటే ఇదొక ఆఫర్ రావడం, సో వద్దనుకున్నాం యాక్చువల్గా. ఫస్ట్ అయితే వద్దనుకున్నాము, మా వారు కూడా ఎందుకులే అని చెప్పేసి అంత దూరం వెళ్ళడం అని. తర్వాత ఆలోచించగా సరే ఎలాగో షిఫ్ట్ అవుతున్నాం కదా సరేలే అని చెప్పేసి ఇంక అప్పటికప్పటికే డెసిషన్ తీసుకున్నాం తప్ప ఇంకేమీ లేదు. సో ఫస్ట్ అయితే మాత్రం మేము అటువైపే షిఫ్ట్ అవుదాం అనుకున్నాము, అందుకే అక్కడ ఇల్లులు చూసాము. అది కాస్త ఇంకా ఏలూరు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అది అప్పటికప్పటికి తీసుకున్న డెసిషన్ తప్ప నుంచి ఇంకేమీ లేదు, దాచాలనేం లేదు. ఇంకోటి ఏంటంటే మేమే కన్ఫ్యూజన్లో ఉన్నాం, అంటే అటువైపు షిఫ్ట్ అవుదామా లేకపోతే ఊరు షిఫ్ట్ అవుదామా అని. ఆ 10 days బాగా కన్ఫ్యూజన్లో ఉన్నాం. నేను ఒక వీడియోలో కూడా మీకు చెప్పాను, అసలే చాలా హెడేక్తో ఉన్నాం అండి, చాలా తలనొప్పి, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం ప్రస్తుతానికి అని చెప్పాం కదా. సో ఆ టైంలో దాని గురించి అట్లా ఆలోచిస్తూ ఉన్నాం, ఎందుకంటే ఊరు షిఫ్ట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు కదా.
సో మా వారికి ఏంటంటే నాది కొంచెం భయం అనమాట. సో కొత్త ఊరు కదా, నేను అక్కడ అడ్జస్ట్ అవుతానా లేదా అని చెప్పేసి నా గురించి ఆలోచిస్తూ ఉంటే, నాకేం పర్లేదు, ఏదైనా సరే డెసిషన్ తీసుకోమని చెప్తే అప్పుడు సరే అయితే షిఫ్ట్ అయిపోదాం అని అన్నారనమాట. అంతే. అది వెంటనే చెప్పడం ఎందుకులే అని చెప్పి నేను షిఫ్ట్ అయ్యే ముందు చెప్పాను మీకు. అంతేగాని ఇంక అందులో పెద్ద సీక్రెట్ అయితే ఏం లేదు. మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఆ తర్వాత మీ వారు గవర్నమెంట్ టీచరా, ప్రైవేట్ టీచరా అని కూడా అడుగుతున్నారు. మా వారు ప్రైవేట్ టీచరేనండి, గవర్నమెంట్ టీచర్ అయితే ఏం కాదు. సో అక్కడ ఎలాగైతే తను ఫిజిక్స్ చెప్పేవారో ఇక్కడ కూడా అంతే అనమాట. సో స్కూల్ టీచర్ అది. తర్వాత శాలరీ అడుగుతున్నారు, తర్వాత ఇన్కమ్ గురించి అడుగుతున్నారు, నా యూట్యూబ్ ఇన్కమ్. ఏమీ అనుకోవద్దండి. సో చెప్పకూడదు అలా ఏం కాదు. ఏంటంటే మనకి ఎంత వస్తుంది అని చెప్తే దాన్ని బట్టి మనుషుల్ని ఎస్టిమేట్ చేస్తున్నారు, మాకంటే ఎక్కువ, మాకంటే తక్కువ అని చెప్పేసి. సో నేనైతే ఒకటే చెప్తున్నాను, ఎవరికి అంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరికంటే ఎవరు తక్కువ కాదు. సో అందుకే ఎవరి ఇన్కమ్ గురించి మనం అడగకూడదు, మన ఇన్కమ్ గురించి ఎవరికి చెప్పకూడదు, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో అదనమాట. అలా ఇంకా మార్నింగ్ నుంచి పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అప్పటికప్పటికే ఏం చేయలేదు నిజానికి. డీమార్ట్కి వెళ్దాం, బయటికి వెళ్ళి ఏదైనా తిందాం అనుకుంటే ఆకలి అన్నారు. సరే అని అప్పటికప్పటికే ఇంకా బంగాళదుంపలు ఉంటే శనగపిండి ఇంట్లో ఉంది, సరే అని చెప్పి బజ్జీలు వేస్తున్నాను. అయితే ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలి. బంగాళదుంపల్ని స్లైసెస్ కట్ చేసినప్పుడు చప్పటిగా అలాగే కనుక వేస్తే అవి అంత బజ్జీలు అంత బాగోవండి. అలా కాకుండా కాస్త సాల్ట్ కనుక ఆ బంగాళదుంపల మీద వేసి కొంచెం కలిపేసి వాటిలతో కనుక బజ్జీ వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అలా అని చెప్పేసి దుంపలు అన్నిట్లో ఒకటేసారి సాల్ట్ వేయకండి, ఎందుకంటే దాంట్లో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది. మీరు ఏ వాయి అయితే వేస్తున్నారో దాంట్లో మట్టుకే కాస్త సాల్ట్ వేసి బజ్జీలు వేయండి. అలాగా ఆ తర్వాత మళ్ళీ వేసే వాయిలో మళ్ళీ కాస్త సాల్ట్ వేసి బంగాళదుంపల మీద మళ్ళీ బజ్జీలు వేయండి, అప్పుడైతేనే బాగుంటాయి. అలాగే మిరపకాయలు కూడా అండి, మిరపకాయ బజ్జీల్లో కూడా వాము, జీలకర్ర ఇట్లా ఏమి పెట్టకపోయినా పర్వాలేదు, సాల్ట్ ఒక్కడైనా పెట్టండి. మిరపకాయలు తినేటప్పుడు చాలా బాగుంటాయి. అంటే ఒక్కొక్కసారి మన దగ్గర వాము ఉండదు, లేదంటే అప్పటికప్పుడు వాము దంచాలి అన్నా సరే కొంచెం పని కదా. సో అలా కాకుండా బజ్జీలలో ఇలా అంటే మిరపకాయల్లో కానీ, అరటికాయల్లో కానీ, బంగాళదుంపల్లో కానీ ఉప్పు ఒక్కటే వేసి ఇలా బజ్జీలు వేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మిరపకాయ బజ్జీలు అనుకోండి కారం లేకుండా ఉంటాయి. అదే బంగాళదుంప, అరటికాయ ఇలాంటి బజ్జీలు అనుకోండి తినేటప్పుడు సాల్టీగా బాగుంటాయి అన్నమాట, అంతే. సో అయితే నేను యాక్చువల్గా మిరపకాయ బజ్జీలు వేద్దాం అనుకోలేదు, పిండి కాస్త లూజ్గా కలిపాను అరటికాయ బజ్జీలు. కానీ మిరపకాయ బజ్జీలు కనుకోండి పిండి కాస్త గట్టిగా కలపాలి. ఇక్కడేమో మిరపకాయ బజ్జీలు కాస్త ఇట్లా వచ్చేసాయి అనమాట. మామూలుగా అయితే రౌండ్గా గుండ్రంగా వస్తాయి మిరపకాయ బజ్జీలు, ఇక్కడ కాస్త షేప్ అవుట్ అయ్యాయి. కానీ పొటాటో బజ్జీలు మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి ఇలాగా లోపలంతా కూడా బాగా ఉడికి సాల్ట్ వేసాం కాబట్టి ఆ దుంప కూడా ఉప్పుగా బాగుంటుంది. సో ఇంకా పిల్లలకి అవి పెట్టేసి మేము కూడా కొన్ని తినేసి డిమార్ట్కి అయితే బయలుదేరాము. కిందకి రాగానే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, బాగుంటుందండి. ఈ వీధి మాత్రం బాగుంది వాకింగ్కి. అలా బయటకు వస్తున్నాం అనమాట నడుస్తూ. మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుండు, వాకింగ్ చేయాలన్నా జాగింగ్ కన్నా సరే. ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ అది లేదు కాబట్టి కొంచెం మంచిగా అటు ఇటు నడవచ్చు. ఇంకా నేను మా వారు అయితే డిమార్ట్కి వెళ్తా ఉన్నాం. పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే లగేజ్ అది ఉంటుంది కదా, కొనిన సరుకులు అవి బండి సరిపోదు, అందుకని చెప్పి ఇంక నేను మా వారైతే వెళ్తూ ఉన్నాము. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాం అనమాట. తెలియలేదు, చాలా వరకు తిరిగాము, మొత్తానికి దొరికింది డిమార్ట్ అయితే అసలు డిమార్ట్కి వెళ్ళకూడదు ఈ మంత్ వెళ్ళకూడదు అని అనుకున్నానండి, కానీ కుదరలేదు. డిమార్ట్ మాత్రం నిజంగా ఆడవాళ్ళకి ఒక ఎమోషన్ కదా. ఎందుకో డిమార్ట్కి వెళ్తే చంద్రముఖిలా అయిపోతాను. నేను కూడా అంతేనండి, నాకు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త కొత్త గిన్నెలు అన్నీ ఇంటికి కావాల్సినవన్నీ ఉంటాయి, తక్కువ ప్రైస్కి ఉంటాయి కాబట్టి తీసుకోవాలనిపిస్తుంది. కానీ నేను చాలా కంట్రోల్డ్గా ఏవి కావాలో అవే తీసుకొని వచ్చానండి. ఎందుకంటే అసలు ఈ మంత్ అస్సలు బడ్జెట్ లేదు, అందుకని చెప్పేసి ఏవి కొనలేదు. అయితే టిఫిన్ బాక్సులు తీసుకుందామని, బ్రేక్ బాక్సులు, టిఫిన్ బాక్సెస్ తక్కువ ఉన్నాయి, సో వాటి కోసం వచ్చాను. అయితే ఇక్కడ ఇవేమో ప్లాస్టిక్ ఉన్నాయి, బాగుంది, 79 100 అలా ఉంది. కాకపోతే ప్లాస్టిక్ కూడా బాగానే ఉంది, కానీ ఆ రేటుకి మనకి స్టీల్ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇంకా నేను స్టీలే తీసుకున్నాను. ఇదిగోండి ఇవి కూడా బాగానే ఉన్నాయి, 200 అనుకుంటా ఈ సెట్. ఇలాగా
బ్రేక్ బాక్సులకి అయితే ఓకేనండి. అంటే వేడివి పెడితే ప్లాస్టిక్ కరిగిపోద్దేమో కానీ ఏదైనా స్నాక్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి ఓకే. కానీ నేనైతే తీసుకోలేదు, నేను స్టీలే తీసుకున్నాను. ఇదైతే 125 రూపీస్ బాక్స్. చాలా బాగుంది, అంటే వెయిట్ ఉందన్నమాట. ఇదిగోండి 125 రూపీస్కి బాగుంది ఇది. ఇదైతే ఒకటి పక్కన పెట్టాను. ఆ తర్వాత మెయిన్గా మా వారికి రసము, సాంబారు, పప్పుచారు ఇలాంటి కొంచెం కూరలు, లిక్విడ్ కూరలు ఉంటాయి కదా, ఆ కూరలు పెట్టడానికి అస్సలు ఒక్క బాక్స్ ఉండట్లేదు. టమ్లర్స్ కూడా అన్నీ పాడైపోతున్నాయి. ఇవి కూడా మూతలు ప్లాస్టిక్ వచ్చాయండి. ఇలా కాకుండా స్టీల్ బాక్సుల్లాగా వచ్చుంటే బాగుండేమో అనిపించింది. ఇదైతే ఒకటి 79 రూపీస్ ఉంది ఆ బాక్సు, ప్లాస్టిక్ వచ్చింది. కానీ ఇంక తప్పట్లేదు, తీసుకున్నాను. ప్రస్తుతానికి ఒక 2 అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న స్నాక్స్ పెట్టడానికి ఈ బాక్సులు బాగున్నాయి, కానీ చాలా గట్టిగా ఉన్నాయండి. ఎంత టైట్గా ఉన్నాయో. ఇంక ఇవైతే తీసుకోలేదు. ఇలాంటివి కొంచెం పెద్దవి ఉన్నాయి 110 రూపీస్కి, అవైతే తీసుకున్నాను అనమాట. బాగున్నాయండి నిజానికి. డీమార్ట్ మరి ఏలూరు మొత్తానికి ఒకటే డీమార్ట్, మరి వేరేగా ఉన్నాయో మరి నాకు తెలియదు, కానీ కలెక్షన్ మాత్రం బాగుంది వైజాగ్తో పోలిస్తే. వైజాగ్లో ఉండడానికి ఇప్పుడు మేము ఉంటున్న ఏరియాలోనే మా చుట్టుపక్కల 4 డీమార్ట్లు ఉన్నాయి. ఇటు ఒకటి, గోపాలపట్నం ఒకటి, ఎన్ఏడిక్ దగ్గర ఒకటి, బిర్లా జంక్షన్ దగ్గర ఒకటి, మరిపాలెం దగ్గర ఒకటి, ఇట్లా మొత్తం 3-4 ఉన్నాయన్నమాట. అయినా సరే అక్కడ అంత ఎక్కువ కలెక్షన్ లేదు, ఇక్కడ మంచి కలెక్షన్ ఉందండి. కాకపోతే చాలా క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకే నేను సరిగా వీడియో అయితే తీయలేదు. కానీ ఈసారి అంటే మనం కొనలేదు కదా, కొంటే అన్నీ చూపించవచ్చు. సో ఇప్పుడు నేను ఏవైతే తీసుకుంటున్నానో అవే చూపిస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఈ లంచ్ బాక్స్, అదే ఈ టిఫిన్ బాక్స్ కూడా నాకు బాగా నచ్చింది. 450 రూపీస్ అలా ఉంది, అదే 445 అలా ఉందన్నమాట. చాలా వెయిట్ ఉంది. కాకపోతే నా దగ్గర ఉన్నాయి కదా ఆల్రెడీ ఇలాంటిది, లక్కీకి, విష్ణుకి ఇద్దరికి 2 ఉన్నాయన్నమాట ఇలాంటి బాక్సులు. నేనైతే 350కి కొన్నాను, స్టీల్ షాప్లో కొన్నాను. ఇది కూడా చాలా బాగుంది వెయిట్ తోటి. కానీ అది ఉంది కదా అని చెప్పి ఇంక ఇది తీసుకోలేదు. నాకైతే అది పెట్టడానికి మనసు రాలేదన్నమాట. సరేలే ముందు చూద్దాము, ఒక 1 వీక్ 10 డేస్ గడిచిందంటే ఏమేం కావాలో మళ్ళీ తెలుస్తాయి కదా, అప్పుడు కొనుక్కోవచ్చులే అని చెప్పి ప్రస్తుతానికి మాత్రం మా వారికి కర్రీ బాక్సులు ఒక 2, పిల్లలకి బ్రేక్ బాక్సులు ఒక 2, చిన్న చిన్న ప్లేట్స్ ఒక 2 అట్లా కొన్నాను. ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు పాలు ఇస్తున్నాను కదా, పాలు గ్లాసులు కూడా బాగున్నాయి, కానీ తీసుకోలేదు. ఇది చూసారా ఆయిల్ స్ట్రెయినరు, ఇది మనం ఫ్రెంచ్ ఫ్రైస్ లేకపోతే వడియాలు ఇలాంటివి గుంటగా ఇలా పెట్టేస్తే అన్నీ అందులో వచ్చేస్తాయి. బాగుంది ఇది. 100 రూపీస్ అనుకుంటా, 100 150, అది 100 ఉంది, ఇది 150 ఉంది. కానీ తీసుకోలేదు, జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ మంత్ కొనుక్కుంటానండి. ఒక 2-3 వేలు కనుక కేటాయించాము అంటే ఇలా చిన్న చిన్న వస్తువులన్నీ కొనుక్కోవచ్చు. గ్లాసులు అయితే చూడండి ఎంత బాగున్నాయో. ఒకటేమో 110 రూపీస్, ఒకటేమో 100 రూపీస్ అట్లా ఉంది. అంటే కొంచెం పాలు అలాంటివి పట్టుకోవడానికి తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా తీసుకోలేదు. ఆ తర్వాత ఈ నెక్స్ట్ మంత్ తీసుకోవాల్సినవి ఈ మంతే ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. 200కి 3 గిన్నెలు వచ్చాయి, కర్రీస్ వేసి పెట్టుకోవడానికి సెట్ అనమాట. 3 చాలా బాగున్నాయి, వెయిట్ ఉన్నాయి గిన్నెలు. కర్రీస్ ఇప్పుడు మనం కడాయిలో వండిన తర్వాత గిన్నెలు తీసుకుంటాం కదా, గిన్నెలోకి దానికి సర్వింగ్ బౌల్స్ లాగా చాలా బాగున్నాయి అవి. ఆ తర్వాత ఇవి స్టీల్ అంట, 300 ఉంది ఆ కడాయి. కాకపోతే మరీ అంత వెయిట్ లేదు, నార్మల్ వెయిట్ ఉంది, పర్లేదు 300కి. ఇది కూడా ఒకటి బాగుందండి, ఇది కూడా నెక్స్ట్ మంత్ తీసుకోవాలి. ఇది 150, అదిగోండి 149 రూపీస్ ఉంది. బాగుంది కదా ఇది. ఫ్రూట్స్ అవి పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా మనం డీప్ ఫ్రైస్ చేసినప్పుడు దాంట్లో వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే ప్రస్తుతానికి ఒక 2 ప్లేట్లు తీసుకున్నాను. నిజానికి ఈ ప్లేట్లు చాలా అవసరం అండి. ఎందుకంటే చిన్న చిన్న కూరలు ఇలాంటివి ఏదైనా మిగిలినప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా, దాని మీద మూతలు ఉండట్లేదు. నేను ప్రస్తుతానికైతే ఒక 2 తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ ఒక 5-6 తీసుకుంటాను. సో అలా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసి మా వారి కోసం వెయిటింగ్ అనమాట. ఇక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళాలి. ఇక్కడి నుంచి వ్లాగ్ రేపటి వ్లాగ్లో చూద్దురు కానీ. సో ఇంక నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.